వెల్కమ్ టు జీ సిట్నెట్ మీడియా. నేను మీ జీకే రాజు. నేను చాలా రోజులైందండి వీడియోలు చేసి, ఇలా కొత్త వీడియోలు చాలా కాలం బట్టి నేను కొన్ని న్యూస్ ఎక్కువ చూస్తాను. ఈ విషయాలు మన ఎలా ఉన్నాయంటే కొంత డైవర్షన్ పాలిటిక్స్ అంటారండి. మన ఏపీలో అయ్యే జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చిందండి. సిబిఐ సిట్ బయటపెట్టింది, కేంద్ర నిర్మించిన సిబిఐ సిట్. ఆ వ్యవహారాన్ని ఎలా డైవర్ట్ చేయాలి, ఎలా ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలి, దాని గురించి ఏదో ఇష్యూ తీసుకురావాలి, ఏదో పబ్లిసిటీ ఇవ్వాలి, ఇది హైలైట్ అవుతుంది, అది కనుమరైపోతున్న టైప్లో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారండి. అలా జరిగింది. 2-3 విషయాలు ఉన్నాయండి. 2-3 విషయాలు స్పష్టంగా చెప్తాను. ఒకటి అంబటి రాంబాబు అండి. ఇది ఈయన ఏదో గుడికి వెళ్ళాడు, అక్కడ ఏదో బ్యానర్ కట్టారండి. ఎవరి అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏదో బ్యానర్లు కడతా ఉంటారు, దాని ప్రతిపక్షంలో చూసుకున్నట్టు పోతూ ఉంటారు. అది పెద్ద పట్టించుకునేది కాదు. ఆ బ్యానర్ కోసం ఎంత ఇష్యూ చేశాడంటే, మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ బొమ్మలు పెట్టి మీటింగ్లు గుద్దించి తన్నిచ్చినప్పుడు మరి అలా అప్పుడేమైపోయారు కాపు నాయకులు. నాకు అర్థమవుతుంది. ఈయన పెద్ద కాపు నాయకుడు అని చెప్పుకుంటాడండి. ఈయన పచ్చి తినడానికి కామన్ విషయం కూడా, కామన్ మ్యాన్ కూడా ఈ మధ్య బూతులు తిట్టుకోవట్లేదండి. చాలా అఫీషియల్గా పోతున్నారు గుడిసెల్లో ఉండేవాళ్ళు కూడా. అలాంటి వాళ్ళు తిట్టిన బూతులు కూడా ఎవరో మూక వచ్చి మీద పడితే చంద్రబాబు నాయుడు వాళ్ళని అమ్మని ఆ నాన్న అయిన మొత్తం అమ్మ బూతులు తిట్టాడు అంబటి రాంబాబు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ అండి. రాంబాబు తెలియదు ఏం కాదండి. ఇలా తిడితే లోపల వేస్తారు, బొక్కలు వేస్తారని ఏదో డైవర్ట్ చేయాలి, ఇష్యూ పెద్ద చేయాలి, ఆ ఇష్యూ నుంచి దీని ఇష్యూలో తీసుకురావాలని డైవర్షన్ తిట్టండి రాంబాబు అండి. నేను అప్పుడు చెప్పాను, రాంబాబు నీకు ముహూర్తం దగ్గర ఉంది, త్వరలో నీకు పడదు ముహూర్తం అని చెప్పినప్పుడు అలాగే పడింది. పైగా ఈయన పబ్లిక్గా స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, నేను బెయిల్కి అప్లై చేయను, జైల్లో కూర్చుంటా, నన్ను అరెస్ట్ చేసుకోండి దమ్ముంటే, మీ రెడ్డ బుక్ నాకు ఒక్క తోటలో ఉన్న కుక్కలు కూడా జడవు. ఈ పెద్ద మోతుబారు డైలాగులు అండి. మామూలు డైలాగ్ కాదు, పెద్ద చేగువేర డైలాగులు వేస్తాడు ఈయన. చూసారా, ఈయనకి పోలవరం ఇరిగేషన్ మంత్రి కాబట్టి పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఏంటంటే తెలియదు. పోలవరం నాకే కాదు ఎవరికి అర్థం కాదండి. ఈయనకి అర్థం కాదు, ఎవరికి అర్థం కావట్లేదు లెక్క ఈయన చెప్పాడు ఈయన. ఇది ఒకటి. తర్వాత మన అరవ సీతర్ గారు ఒకటి జరిగిందండి. అరవ సీతర్తో జరిగింది. అది ఒక ఇష్యూ అండి. అది కూడా డైవర్షన్ కావాలని తొక్కుపెట్టి కావాలని చేయించింది అరవ సీతర్ కూడాను. ఇష్యూ కూడా అది ఇల్లీగల్ ఇష్యూ. తర్వాత ఇంకోటి ఏంటంటే మన జోగి రమేష్ గారు తెలిసే ఉంటుంది మీకు. ఇప్పుడు పెద్ద ఇష్యూలు మాట. నేను ఆ వీడియోలో మీకు తెలుసుకోలేదు, ఎందుకంటే మామూలుగా చూపిస్తున్నాను అంతే. ఆ చెత్త వీడియోలు, ఆ పరమ చెత్త బూతుల వీడియోలు మనం వేసి మనం ఏదో ఉన్నామని తెలుసుకోలేదు. జోగి రమేష్ ఇష్యూ ఒకటి అండి. జోగి రమేష్ నేను బీసీ నాయకుడిని, ఓ గౌడ కులాన్ని సందిన వాడిని ఇప్పుడు గుర్తొచ్చి నువ్వు పవన్ కళ్యాణ్ అమ్మబూతులు తిట్టావు, అందరినీ అమ్మబూతులు తిట్టావు, ఆడన్నావు ఈడన్నావు, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళావు, అన్నీ చేసావు, రారా అన్నావు, మళ్ళీ బాడీని షేవ్ చేసి బూతులు తిడతావు, అన్నీ చేస్తావు. అప్పుడు గుర్తు రాలేదు నీకు బీసీ నాయకుడు అని. బీసీ నాయకుడు ఇలాంటి పెద్ద తిట్టకూడదని తెలియదు నీకు. బీసీ నాయకుడు బూతులు మాట్లాడతా, బీసీ నాయకుడు ఎలా పడితే అలా చేయొచ్చా? ఇవన్నీ ఏంటంటే ఏం కాదండి. ఇవన్నీ మన ఆనిముత్యుడు డైమండ్ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ డైరెక్షన్లో జరుగుతున్నాయి. ఎలాగైనా సరే పెద్ద ఇష్యూ అయింది. మన తిరుపతి దేవస్థానం అనేది వరల్డ్ వైడ్ ఫేమస్ టెంపుల్ అనేది. ప్రసాదం కూడా వరల్డ్ వైడ్ ఫేమస్, నెంబర్ 1 ఫేమస్ అది. దాన్ని కల్తీ చేశారు. ఆ ఇష్యూ బయటపడింది. ఏదైనా ఆవు లేదు, గేదె లేదు, నెయ్యి లేదు, పాలు లేదు, వెన్న లేదు, ఏమీ లేకుండానే నెయ్యి సప్లై చేశారండి వాళ్ళ మరి 214 కోట్లు 2000 కోట్ల చిల్లర ఏదో వచ్చిందండి మొత్తం న్యూస్ నేను చూశాను. డైలీ చూస్తాను. ఈ వేస్ట్ గాడి ఇది ఎన్ని నెలల జైల్లో ఉన్నా, ఆడు 19 నెలలని 15 ఇన్ని నెలలని నీళ్ళు బుద్ధి రాదు. ఆల్రెడీ జైల్లోకి వచ్చి శుభ్రంగా పరిపాలన చేసుకుని శుభ్రంగా ఉందని ఏమీ లేదండి. ఇన్ని కోట్లు సంపాదించిన జనాలనే కడుపులు కొట్టి, జనాలను మోసం చేసి, చివరికి దేవుళ్ళు కూడా మోసం చేసి, దేవుళ్ళు కళ్ళు కొట్టి కల్తీ మద్యం చేసి, ఇన్ని చేసేసరికి వీళ్ళకి బుద్ధి జ్ఞానం, ఇన్ని కోట్లు తగలేసుకుంటారు, ఏం చేసుకుంటారు. నేను హైదరాబాద్ చూస్తూ ఉంటానని పెద్ద లాంబోగిని కాలేజ్ తిరుగుతూ ఉంటారు కొడుకులు మానవాళ్ళు, వీళ్ళు చుట్టాలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు మన ఆంధ్ర ప్రజల నుంచి పీడించి పిప్పి చేసిన డబ్బులు తెచ్చుకుని హైదరాబాద్ విలాసాలు చేస్తూ ఉంటారండి వీళ్ళలో. ఏదో మామూలు కాదు. పెద్ద బిల్డింగులు, పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద విలాసాలు కొనుక్కొని పెద్ద ఇష్యూలుగా చేసుకుంటూ, పెద్ద క్లబ్లు కట్టుకుంటూ అన్నీ చేసుకుంటూ అక్కడ డబ్బే మన ప్రత్యేకించి హైదరాబాద్లో పెట్టిన డబ్బుల్లో 60% మన ఆంధ్ర డబ్బే. ఇలా స్కాములు చేసి స్కీములు చేసిన డబ్బు తెచ్చి ఇలాంటి ఎదవలో జోగి రమేష్ గారు అంటాడు, ఆడాంట్లో చాలామంది ఉన్నారు వైసీపీ రానిముచ్చాలు అంత తెచ్చి పెట్టుబడి ఇక్కడ పెడతారండి. వీళ్ళు పెట్టి ఇక్కడ విలాసాలు చేస్తూ ఉంటారు. మనం ఏం పన్నులు కడుతూ కల్తీ మద్యం దాగి చచ్చిపోతూ అవి చేస్తూ అన్నీ చేసి వీళ్ళకి సంపాదించి పెట్టాలని ఈ వైసీపీ చేసిన అరాచకాలు అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు చూసారా అవినాష్ రెడ్డి ఇప్పుడు కల్తీ మద్యం కేసులో ఉన్నాడు. ఆయన మొత్తం ఆంధ్రాలో హైదరాబాద్లో తెలంగాణ చేసుకోకుండా వెళ్ళి చెన్నైలో పెళ్లి చేసుకున్నాడు ఆయన సునీల్ రెడ్డి తాలూకా ఆయన కూడా మొత్తం మన ఇది చెప్తాం కదా, కొన్ని దేశాల్లో కూడా ఆయన కల్తీ మద్యం చేస్తున్నారు. ఆ స్పిరిట్ తెచ్చి ఇక్కడ వేసి మొత్తం నానా గబ్బు చేశారని చాలా చరిత్ర ఉండదు చెప్పుకోవాలంటే దరిద్రం కూడాను. నేను బెయిల్ కూడా అప్లై చేయనున్నాడండి. మేము విషయం ఏంటంటే బెయిల్ అప్లై చేయనున్నాడు అంబటి రాంబాబు. అలాంటిది బెయిల్గా అప్లై చేశాడు. నాకు స్పెషల్ సౌకర్యాలు కావాలని అప్లై చేశాడు, అవి కావాలని అప్లై చేశాడు. అన్ని సౌకర్యాలు ఇస్తే ఇంకా జైల్లో ఉంటే ఇంట్లో ఉంటేనండి. ఆ సౌకర్యాలు ఏమో కూడా కింద పడుకోబెట్టాలి దోమలు. బాత్రూంలో పడుకోబెట్టిన పాపం లేదు. అంత నీచ నికృష్టి వీడు. ప్రతి దానికి నేను హీరో అనుకుని మాట్లాడితే మైకట్టేసుకుంటాడు.
మొన్నదాకా తోసిపొడి నాని కూడా ఏరేవాడు, ఆడు కొంచెం తగ్గాడు, ఈ మధ్య ఈడు వచ్చిపోయాడు. నేను ముందు ఆడిపోతాడు అనుకున్నా, లోపలికి ఆడు ఏదో రంగా ఆడు నేహెత్తారా బాబు అనుకున్నాను, లేకపోతే ఆడు కొంచెం స్లో అయ్యాడు, ఎందుకు అయ్యాడు మరి అర్థం అవుతుంది. లోపల రాజకీయం ఏం చేసుకుంటున్నాడు వాడు వీళ్ళు వీడు బయటపడ్డాడు, వీడు వెళ్ళిపోయాడు, వీడి దోలు తిరిగిపోయి నెక్స్ట్ ఆడే ఉంటాడు. ఇక ఎవడొస్తే ఆడవుతాడు. ఆ గుట్కాగాడు గిట్కాగాడు అందరు కాము అయ్యారు. రోజా గారు అక్కడ విదేశాలు పోయి షికారులు చేస్తుంది, వస్తారు 4 రైళ్ళు వేస్తారు, రెచ్చగొడతారు జనాల్ని. ఇంతే సంగతులు. వాళ్ళు ఆంతపులు పడతా ఉంటారు, అవి పడతారు. ఇంకో ఇష్యూ ఏంటంటే వీళ్ళ పార్టీది ఎలా ఉందంటే, నేను మొన్న అరకు వరకు వెళ్ళానండి. అరకు వరకు వెళ్తే కారులో వెళ్ళాం మేము, డ్రైవ్ చేసి కార్ డ్రైవ్ చేసుకుని కొన్ని ఏరియాలు, చాలా ఏరియాలో నేను స్పష్టంగా అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, వీళ్ళ బ్యానర్లు అసలు ఎవడో మామూలు దేవాలయాలు కాదు కానీ ఎవడో కట్టలేదు. నేను చాలా చోట్ల ఎక్కడో రేరు 1-2 కనపడి బయట అవుట్ ఆఫ్ ప్లేసుల్లో, కొన్ని చోట్ల రెగ్యులర్ కామన్ ప్లేసులు 1-2 చోట్లని ఎక్కువ కనపడేది ఎక్కడంటే దళిత వార్డుల్లోనూ, ఎస్టీ కాలనీలోనూ వాళ్ళ దగ్గరే వీళ్ళు బ్యానర్లు కనపడండి. వేరే చోట వీళ్ళు బ్యానర్లే కట్టలేదు. వీళ్ళు ఎప్పుడు దళితుల పార్టీ అనుకుని చెప్పుకుంటారు కదా, ఇది బైబిల్ వేసి తిరిగి ఏదో దళితుడిని క్రిస్టియన్స్ అని అయ్యి చెప్పుకుంటారు కదా కొంచెం. దానివల్ల వాళ్ళు కొంచెం మన గొర్రెలు అంటే ఎక్కువ గొర్రెలు తెలుసు కదండి, గొర్రెలు ఎక్కువ కషాయం నమ్ముతాడు. మన గొర్రెలని ఇలాంటి వాళ్ళు నమ్ముతాయి, మన గొర్రె బ్యాచ్ అంతను. ఆ గొర్రె బ్యాచ్లో నమ్మి ఇలా గొర్రె చేత కోయించుకున్నారనేది ఇది మన పరిస్థితి. ఇది నేను ప్రత్యేకంగా స్పష్టంగా వీళ్ళు బ్యానర్లు అబ్జర్వేషన్ చేసేవాడిని. అరకు వరకు వెళ్ళి వచ్చాను మేము మొత్తం 1 వీక్ వెళ్ళి వచ్చేవాడిని. అరకు వెళ్ళినప్పుడు కార్లో వెళ్ళినా వచ్చినప్పుడు కూడా కార్లోనే వచ్చాము, అన్ని అబ్జర్వేషన్ కూడా వచ్చాను. ఎక్కువ ఈ ఎస్సీ కాలనీ దళితులు వాళ్ళే కట్టారు బ్యానర్, అయితే వేరే క్యాస్ట్ ఎవరో కట్టలేదు. కట్టినా ఏదో ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇంటికాడో, జడ్పీటీసీ ఇంటికాడో, ఎంపీడీసీలో ఒకటి బ్యానర్ కట్టడం, బయట అయితే ఎక్కడ వెళ్ళి బ్యానర్ ఎవడో కట్టలేదండి. ఎస్సీ కాలనీలో ఫ్రంట్ సైడ్ మట్టికి చర్చి కాడ, అంబేద్కర్ బొమ్మ కాడ అలాంటి చోట్ల మట్టికి చాలా బాగా కట్టారు వీళ్ళు బ్యానర్లో. గొర్రెలని ఊరికే అనరండి, గొర్రెలు కషాయం నమ్మితేనే ఆ గొర్రెలకి ఈ కషాయం కరెక్ట్ అనమాట. ఇంకా ఆ గొర్రెలు ఇన్ని మందలోంచి బయటికి రాలేదు, వచ్చినప్పుడు బాగుపడతారు, లేదంటే వీళ్ళతో పాటు కొట్టుకుపోతారు. ఇదే పాఠం, ఇదే పరిస్థితి అండి.